ఏమ్మా సుజీ, ఈ మధ్య కనిపించటం లేదు. నల్లబడిపోతానని భయపడి రోడ్డు మీదకి రావట్లేదా ఏంటి? లేదక్క, యూజువల్ గా షాపింగ్ కూడా ఆయనే చేసేస్తారు. నిజమేలేమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. అదృష్టవంతురాలివి, బంగారం లాంటి మొగుడు దొరికాడు. నాకు ఉన్నాడు మీ బావగారు, ఏం లాభం? 3 లక్షలు పోసుకొన్నాను, ఏం సుఖం. ముఖం ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటూ వెంటబడి మరీ పెళ్లి చేశారు మా వాళ్ళు. అక్కడ పని పాట లేకుండా కుండలా బొజ్జ పెంచుకుని ఆఫీస్ కి ఇంటికి తేడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. 2 పిల్లల్ని కని నా మొహాన పారేసి ఇంకా జాసీ లేనట్టు బతికేస్తున్నాడు. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇంటర్మీడియట్ లో ఆ సుబ్రహ్మణ్యం గారితో లేచిపోయినా బాగుండేది. వేధవ జీవితం, ఒకసారి రాజీ పడితే బతుకంతా రాజీనే. అదేంటక్క అలా అంటావు? నిజం సుజీ, నాలాగే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సారం లేని జీవితాలను పతివ్రతలమన్న అపోహలోనే గడిపేస్తున్నారు. ఈ మగాళ్ళు కూడా పెళ్ళైన 2 ఏళ్లకే సన్యాసులైపోతున్నారు. భార్యను ప్రేమగా చూసుకోవాలన్న ఆలోచన ఏడవదు సరికదా, ఎవడి కోసం పడుంటుందిలే అన్నట్టుంటున్నారు. ఏమమ్మా సుజీ, అన్నిట్లో మీ పిల్లలకే ఫస్ట్లు వస్తున్నాయట కదా? అవునండి, బాగానే చదువుతున్నారు. ఈ గాజులు కొత్తవా? అవునండి. కట్టుబట్టలతో కాలనీకి వచ్చినా బాగానే సంపాదించాడమ్మా మీ ఆయన. ఉంటానమ్మా. అయ్యో, ఇంటికి ఈఏపీలు వస్తున్నారని మా ఆయన చెప్పాడు. వస్తాను లక్ష్మి. విఐపీలు ఇదొకటి కుటుంబుండా, ఎవరు బాగుపడినా చూడలేదు, ఎవరు నాశనం అయిపోతారా పండగ చేసుకుందావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చుప్పనాద్ది. అబ్బా ఊరుకోక, మన ఎదురింట్లో ఆ పిన్ని ఆవిడ ఉండేది కదా. అప్పుడు ఏమండి, ఏంటండి డల్గా ఉన్నారు? అది షాప్ లో చిన్న ప్రాబ్లం. నథింగ్ మచ్ టు వరీ. ఓకే, నాకు చెప్పకూడదా? నీకు తెలుసు కదా, షాప్ లో విషయాలు ఇంట్లో డిస్కస్ చేయాలని. కూర్చో రా. ఇప్పుడు చెప్పు. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. అదేం భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్క రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగులాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, 2 ఆకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, స్వీట్లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నాయరా? ఊరుకన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు రాని కొలాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే బోల్డ్ మందికి ఉద్యోగాలు వచ్చేసారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? ఇదిగా అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అతడాలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కిరసనాలు పట్టుకొచ్చా? ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తాను. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నానున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తాను. మీరు తొందరగా కిరసనాలు పోసుకు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. 5 నిమిషాలు రావుకాలం ఉంది సార్. అన్నా, రావుకాలం చాలా మంచిదే.
అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. ఒకటా రెండా? ఆ. నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్, అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. అన్నా, నువ్వు నోరు కళ్ళు మూసుకోపోతే నెత్తి మీద బాగా పోయింది, గుర్తెట్టుకుంటే చాలు. పోయి ముందు పోయింది. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేస్తుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అంతేండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట నీ కలిదేటే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. ఆగరా పోలీసు వాళ్ళు వచ్చారు. ఆగరా రే. కానిస్టేబుల్, అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. సార్ మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సీఏ గారు పిలుస్తున్నారట. అరే వెళ్ళండి, వస్తా. సన్మానం చేస్తారు. ఏందివా ఎందుకు పిలిచినావు నన్ను నువ్వు? సార్ ఏందన్నా గొడవ ఏంది ఇక్కడ? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్ కాలనంతా పొగలొస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా. వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందనే అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందారండి. అరే ఏందన్నా ఈ టైంలో చాలా మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? చాలా పెద్ద సైజ్. అన్నా గ్యాస్ చచ్చిపోతాన్నా. ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిల్డప్ ఏంట్రా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ట కొడుతున్నాను. గాంధీ మహాత్ముడు కొట్టించడం చేస్తేనేమో మెచ్చుకున్నారన్నా, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామో నన్ను. రేయ్, తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుపుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్నా ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా మస్తు చూపిస్తాం. నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింహన్న కాలి తగలబట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడుగా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏమై మోహన్, పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు. సారీ నరసింహ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువండి సార్. నర్సింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోవాలి సార్. మళ్ళీ ప్రోగ్రాంలు చూడు నర్సింగ్, ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరేం కంగారు పడద్దు. మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింహన్న ఆహుతవుతాడు. క్షమించండి, ఆత్మాహుతి క్యాన్సల్. సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. ఏయ్ పోండ్రా, పోండ్రా బై పోండి. మన బ్యాడ్ లెక్క అనుకుందాం. మలకపేట ఇలాంటి కవర్ చేయండి. ఆడి ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? అవన్నీ నువ్వు కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కొల్లబడిసాడా? ఉళ్ళబడబడింది, టీ తాగిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. ఆ పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును ఎందుకు డ్రామా? మావాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు. ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే బాల్కనీ, అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, మన జనం. వీళ్ళే దేశానికి వెన్నుముక. అమాయకులు,
నాయకులు ఏదేదో చేసేస్తారని ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. అది బాగానే ఉంది. ఈ మధ్యన కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అయ్యావంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. అబ్బా. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నాకుంటే ఉండే. ఇది క్రెడిట్ కార్డు కాదు. థ్యాంక్ యూ. భగవాన్ గారిని కలవాలి. భగవానా? ఆడెప్పుడో జెండా పీకేశాడు. జెండా పీకేయడం ఏంటి? ఈ రోజు నన్ను కాంట్రాక్ట్ కోసం రమ్మన్నారు. అలా చెప్పాడా నీతో? ఆమె నేను ఎంత పీకేశాడు ఏంటి? 3 లక్షలు ఇచ్చాను. ఇప్పటికి నువ్వు 10వ వాడివి. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇలాంటి వాళ్ళను గుడిలు గుర్తించడమే వీడి పని.